విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారధి వద్ద నుండి బస్ స్టేషన్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల కొద్దీ బస్సులు కోసం వేచి ఉండాల్సి వచ్చింది. వాహనాలు నిలిచిపోయి చేసేదేమీ లేక ప్రయాణికులు నిరీక్షించారు. ప్రభుత్వం ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా బందరు రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేసింది. దీనివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కార్యక్రమం ముగిసే వరకు ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.